ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల విషయానికి వద్దాం. కాంగ్రెస్ పాలనను ఏడాదిగా గమనిస్తున్నాను. నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొడతాను అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కార్ను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కూడా ఇందుకు తగు విధంగానే స్పందించారు. నువ్వు గట్టిగా కొట్టేది ఏమిటి, ఫుల్లా హాఫా అని వేరే అర్థంలో సెటైర్ వేశారు. ఈ సెటైర్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రజలను మాత్రం సంతృప్తి పరచవు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు అవుతోంది. కేసీఆర్ అన్నారని కాదు గాని ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి మెల్లగా వ్యాపిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్ర పాలనపై ఇంకా పడలేదు. కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి, అలాగే కొన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రాజకీయ చతురత, చలోక్తులు ప్రజల కడుపు నింపవు. సమగ్ర కసరత్తు చేయకుండా కొన్ని కార్యక్రమాలను హడావుడిగా అమలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. రైతు రుణమాఫీ ఈ కోవలోకి వస్తుంది. దాదాపు 25,000 కోట్ల మేర రుణమాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరలేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఈ ప్రయోజనం పొందిన రైతులను మినహాయించి మిగతా వారికి రుణమాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి 10,000 కోట్లకు పైగా ఆదా అయ్యేది. ఈ డబ్బుతో రైతు బంధు అమలు చేసి ఉండవచ్చు. ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల రైతు రుణమాఫీ చేసి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైతులు కూడా సంతృప్తిగా లేరు. రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు స్వీకరణలో కూడా ఇలాగే సరైన కసరత్తు జరగలేదు. గతంలో దారిద్ర్య రేఖకు ఎగువన దిగువన ఉన్న వారికి విడివిడిగా రేషన్ కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామన్న అభిప్రాయం కలిగించారు. దీంతో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలి అనే విషయంలో కూడా శాస్త్రీయత పాటించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం నిజమైన అర్హులు 6 మాత్రమే ఉండగా 60కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రం అంతటా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. అలాగని కొందరికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంటుంది. అన్ని పథకాలను ఒకేసారి ప్రారంభించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4-5 మంత్రులతోనే సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. శాసనసభ్యులు, కింది స్థాయి పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన మేర పని చేయడం లేదన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఈ వ్యతిరేక భావనను మొగ్గలోనే తొలగించని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్రతిష్ట పాలవుతుంది. అవినీతి విషయంలో కూడా ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది మంత్రులు అపరిమిత అధికారాలను అనుభవిస్తుండగా ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతోందని శాసనసభ్యులు వాపోతున్నారు. ఎమ్మెల్యేలలో నెలకొన్న ఈ భావన అసంతృప్తికి దారితీయక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొనడం మంచిది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదన్న భావన విస్తృతంగా ఉంది. ఈ కారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిపోయిన భారత రాష్ట్ర సమితిలో భవిష్యత్పై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉండడం కూడా రేవంత్ సర్కార్ కు సవాల్ కానుంది. సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం వల్ల ఉప ఎన్నికలు వస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న బెంగ పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ కారణంగా వారిలో కొందరు ఘర్ వాపసీ ఆలోచన చేస్తున్నారు. అలా జరిగితే రేవంత్ సర్కార్ కు అది నైతికంగా దెబ్బే అవుతుంది. కేసీఆర్ చెప్పుకుంటున్నట్టుగా ప్రజలు ఆయన పాలన కోసం పలవరించడం లేదు గాని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాత్రం పెదవి విరుస్తున్నారు. పార్టీ ఫండ్ కోసం తెలంగాణపై ఆధారపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వ పనితీరు మెరుగుకు మార్గదర్శనం చేయలేని పరిస్థితిలో ఉంది. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో ప్రతి అవసరానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఆధారపడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వంలో అవినీతి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. గుడ్డిలో మెల్ల నయం అన్నట్టుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని మార్చడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మంచి పని చేసింది. దీపాదాస్ ఇక్కడే మకాం వేసి మంత్రులకు ఫోన్లు చేసినా వాటా ఏది అని వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు భవిష్యత్పై ఆశలు చిగురుస్తున్న ఎన్నికల ముందు వరకు కేసీఆర్ పోకడలను నిరసించిన ప్రజలు ఇప్పుడు ఆయన పట్ల ఎంతో కొంత సానుభూతి ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకత క్రమంగా తొలగిపోతోంది. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాద సంకేతమే. అయితే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల అంత సంతృప్తిగా లేనప్పటికీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పట్ల మాత్రం ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్, కవిత విషయంలో ప్రజల్లో అనుకూలత ఏర్పడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు అపరిమిత అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఇందుకు కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పరిస్థితులను మదింపు చేసుకుని విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిందుండదు. అవతలి వైపు కేసీఆర్ నిలబడి ఉన్నంత వరకు ప్రజలకు ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కలలు కంటోంది. కానీ కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయనంత వరకు ఆ పార్టీకి ఛాన్స్ రాదు. ప్రస్తుతానికి కేసీఆర్ తాను కోల్పోయిన జవసత్వాలను తిరిగి సమకూర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను బలవంతుణ్ణి చేస్తారా లేక లోపాలను సరిదిద్దుకొని బలహీనుణ్ణి చేస్తారా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయబోయే అడుగులను బట్టి ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకోవడం రేవంత్ సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యం. ఏ కారణం వల్లనైనా ఉప ఎన్నికలు జరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గెలవలేని పక్షంలో కేసీఆర్ మరింత బలపడతారు. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరును ఉధృతం చేస్తారు. మొత్తంగా పరిస్థితులను బేరీజు వేసుకుని 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాను బలపడి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూద్దాం.